ఇది ఎంత వరకు కరెక్ట్ అసలు? ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలా వద్దా, ఎలాంటి శిక్ష పడాలనేది మీరే కామెంట్ చేయండి. మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకోవడం, మనుషులు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, అది భరతమాత చెప్పిందా లేకపోతే శ్రీరాముడు చెప్పిండా? శ్రీరాముడు చెప్పిండా మీరు భక్తులు అవ్వాలి అంటే వేరే వాళ్ళ మందిరాల దగ్గరికి వెళ్ళి దాడి చేయండి, అప్పుడే మీరు నిజమైన భక్తులని శ్రీరాముడు దిగొచ్చి చెప్పిండా మీకు? ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? చూడండి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, పోలీసు వాళ్ళ ముంగల్నే. అంటే వాళ్ళు ఎంత బరి తెగించి ఉన్నారో చూడండి. అంటే మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? సో ఈ విషయం తెలిసిన తర్వాత మా అక్కడున్న రిపోర్టర్స్ మాకు పాస్టర్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఇది నిజమేనా కాదా అని మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ తెలుసుకున్నాం. ఆ పాస్టర్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి అది కూడా వినండి, చూడండి. హలో హలో సార్, ఏం జరిగింది అక్కడ? మీరు ఎవరమ్మా? నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్. బిషప్ సండే ఆనంద్ మీ నంబర్ ఇచ్చిరు, మీ వీడియో ఫార్వర్డ్ చేసిరు, ఒకసారి మాట్లాడమని చెప్పిరు డీటెయిల్స్ గా. సో మాట్లాడుతున్నా. అయితే నేను చర్చి పాస్టర్ అమ్మా. మీ పేరు? డేవిడ్ రాజమ్మా. డేవిడ్ రాజు మంచినీళ్ళ. అయితే ఈ రోజు సండే మాకు ప్రేయర్స్ ఉంటాయి కమ్మా. సండే ప్రేయర్ 10 గంటలకు స్టార్ట్ అయింది. 10:40కి వాళ్ళు వచ్చిర్రు. వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి సుమారు 10 నుంచి 20 మంది వరకు ఉంటారు. సుమారుగా 10 నుండి 20 మంది వచ్చిర్రంట. చర్చ్ జరిగేటప్పుడు 10 నుండి 20 మంది రావడం ఏం అవసరం? మీరు హిందూ బిడ్డల, హిందూ ఐక్యత వర్ధిల్లానా? ఇలాంటి హిందుత్వం వర్ధిల్లానా? చర్చిలకు పోయి దాడి చేసే హిందుత్వం వర్ధిల్లాలా? మందిని కొట్టే హిందుత్వం వర్ధిల్లాలనా? భరతమాత అది చెప్పిందా? హనుమాన్ చెప్పిండా లేకపోతే శ్రీరాముడు చెప్పిండా? ఎవరు చెప్పిరు మీకు? ఇతర మతాన్ని దూషించండి లేకపోతే ఇతర మతాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ మీద పడి సావగొట్టండి అని మీకు చెప్పిర్రా? చూడండి, అట్లా వచ్చి లైవ్ నడుస్తూ ఉంటది. లైవ్ ఆఫ్ చేసారు అనమాట. లైవ్ ఆఫ్ చేస్తే లైవ్ నడిపించే తమ్ముడు లైవ్ నడుస్తుంది తమ్ముడు డిస్టర్బ్ చేయకండి అని మళ్ళీ లైవ్ ఆన్ చేసి. అంటే వాళ్ళు ఎవరు సార్ అసలు? వాళ్ళు మీకు ఏమైనా ముందు పరిచయమా లేదంటే వాళ్ళు ఎవరు అసలు? లేదు మేడం, వాళ్ళు ఎవరు పరిచయం లేదు నాకు. వాళ్ళలో ఒక్కరు మాత్రమే తెలుసు నాకు. వాళ్ళు లోకల్లో కూడా కాదు. లోకల్లో అందరూ నాకు తెలుసు, బాగా పరిచయం. అందరూ నాతో బాగా ఉంటారు. అయితే లోకల్ కాదు మేడం, వేరే పక్క గ్రామం విలేజెస్ వాళ్ళు. ఎందుకు ఆఫ్ చేసిర్రు లైవ్ వాళ్ళు వచ్చి? అంటే లైవ్ నడుస్తుంటే వాళ్ళు చేసేది కనిపిస్తుంది కదా. వాళ్ళు మెయిన్ గా